చందమామ కథ. ఏకనాథుడి ఏకాగ్రత. మహారాష్ట్రలో పైఠణపురం అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో ఏకనాథుడు అనే బాలుడు ఉండేవాడు. ఆ గ్రామానికి సమీపంలోనే జగన్నాథుడనే మహాపండితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వద్ద చదువుకొని జ్ఞానం సంపాదించాలని దూరదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులు వచ్చేవారు. ఏకనాథుడు కూడా ఆయన దగ్గరికి వెళ్లి, స్వామి, నన్ను మీ శిష్యుడిగా చేర్చుకుని నాకు తారక మంత్రం ఉపదేశం చెయ్యండి అని ప్రార్థించాడు. ఆ పిల్లవాడిని చూసి జగన్నాథ పండితుడు, అబ్బాయ్, నువ్వింకా చాలా చిన్నవాడివి, వెళ్ళు, పెద్దవాడివయ్యాక రా అన్నాడు. ఏకనాథుడు కదల్లేదు. స్వామి, వయసుతో పనేమున్నదండి, ధ్రువుడు చిన్నవాడు కాదా, అతన్ని విష్ణుమూర్తి అనుగ్రహించలేదా, నన్ను మీరు అలాగే అనుగ్రహించండి అని బతిమాలాడు. చేసేది లేక జగన్నాథ పండితుడు, అట్లయితే సరే, శ్రద్ధా దీక్ష కుదిరిన వాళ్ళకి గాని తారక మంత్రం ఉపదేశించడానికి వీల్లేదు. నీకు అటువంటి దీక్ష కుదిరిందని నాకు తోచినప్పుడే ఆ మంత్రం ఉపదేశిస్తాను, అంతవరకు నువ్వు ఆ మాట ఎత్తకు అన్నాడు. మహాప్రసాదం అన్నాడు ఏకనాథుడు. గురువుగారింట్లో శిష్యులు తలా ఒక పని చేస్తుండేవారు. ఏకనాథుడితో పండితుడు, అబ్బాయ్, కాయ కష్టం చేసే శక్తి నీకు లేదు కనుక ఒక చోట కూర్చొని మా ఇంటి జమా ఖర్చు లెక్కలు రాస్తూ ఉండు అని చెప్పాడు. ఏకనాథుడు శ్రద్ధగా లెక్కలు రాయసాగాడు. సంవత్సరాలు గడిచాయి. ఏకనాథుడు రోజు జమా ఖర్చులు రాస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒక దమ్మిడి తేడా వచ్చింది. ఈ దమ్మిడి ఎలా ఖర్చు అయింది అని అతడు తెగ ఆలోచించాడు. కాని ఆ దమ్మిడి ఏమైందో అర్థం కాలేదు. రాత్రి 8 గంటలయింది. అతిథుల భోజనాలు అయ్యాయి. 9 అయింది. శిష్యుల భోజనాలు కూడా అయ్యాయి. 10 అయింది. మాటు మణిగి అంతా పడుకున్నారు. కాని ఆ దమ్మిడి కోసం ఏకనాథుడు లెక్కల పుస్తకాలు తిరగేస్తూనే కూర్చున్నాడు. రాత్రి 12 గంటలయింది. ఏదో అలికిడై జగన్నాథ పండితుడికి మెలకువ వచ్చింది. చూసేసరికి ముత్యమంత దీపం ముందు కూర్చొని లెక్కలు తిరగేస్తూ ఉన్న ఏకనాథుడు కంటపడ్డాడు. భోజన సమయంలో అతగాడు కనపడలేదన్న మాట జగన్నాథుడికి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. వెళ్లి అతని పక్కనే నిలబడ్డాడు. గురువుగారు తన పక్కన ఉన్నట్లే ఏకనాథుడికి తెలియదు. మరొక గంట సేపు అలా సాగిపోయింది. ఉన్నట్టుండి ఏకనాథుడు, దొరికింది అంటూ ఎగిరి గంతేశాడు. అప్పుడు పక్కనే ఉన్న గురువుగారి చెయ్యి తగిలి ఏకనాథుడు నివ్వెరిపోయి, స్వామి, మీరు వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు. అందుకు గురువుగారు, ఇంత దీక్షగా నువ్వు వెతికి పట్టుకున్నదేమిటి అని అడిగాడు. ఒక్క దమ్మిడి స్వామి, నేడు మన గృహానికి అతిథిగా వచ్చిన హర్నాథ భట్టాచార్యుల వారికి కావాలంటూ శిష్యుడు ఒకతను వచ్చి ఒక దమ్మిడి పట్టుకెళ్ళాడు. అది ఖర్చు రాయడం మరిచా, ఇప్పుడు దొరికింది, కృతార్థుణ్ణి అన్నాడు ఏకనాథుడు. గురువు మనసు కరిగి, నాయన, ఆ దమ్మిడి కోసం నిద్రాహారాలు మానుకుని కూర్చున్నావా అన్నాడు. నిద్రాహారాలు చూసుకుంటే ఏ పని సాధించగలను స్వామి అంటూ లేచి అతడు గురువుకి నమస్కరించి తన గదికి వెళ్లిపోయాడు. జగన్నాథ పండితుడికి ఆ క్షణంలోనే ఒక సంకల్పం కలిగింది. దమ్మిడి వెతకడం కోసం ఇంత దీక్షను పూనేడితడు. భగవంతుని వెతకడంలో ఈ మహాదీక్షను వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుంది కనుక ఇతడింకా ఈ జమా ఖర్చులలో కాలం వృధా చేయకూడదు అని నిర్ణయానికి వచ్చాడు. ఏకనాథుణ్ణి ఏకాంతంగా పిలిచి, నాయనా, నేడు మన గృహానికి అతిథిగా ఒక చండాలుడు 4 కుక్కల్ని వెంట పట్టుకుని వస్తాడు. అతనికి తగ రీతిలో నీవు పరిచర్యలు చేసి ఆయన హృదయాన్ని వశం చేసుకోగలిగితివా, నీకు ఆయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ చండాలుడేమిటి, తారక మంత్రం ఉపదేశించడం ఏమిటి అని సందేహించకు. ఆ మహానుభావుడే నా గురువైన దత్తాత్రేయ స్వామి. వారి వెంట వచ్చే కుక్కలు 4 వేదాలు. ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది తరించు అన్నాడు. అందుకు ఏకనాథుడు, స్వామి, మీ పాదాలను ఆశ్రయించిన నా మనస్సు అన్యులను ఆశ్రయించలేదు. నాకు అర్హత కలిగిందని తమకు తోచిన నాడు ఆ మంత్రాన్ని
తమరే ఉపదేశించండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు. దత్తాత్రేయ స్వామి వేంచేశాక జగన్నాథుడు ఆయనకు పరిచర్య చేసి ఏకనాథుడు తనతో నాటి ఉదయం అన్న మాటలు చెప్పేసరికి దత్తాత్రేయుడు, జగన్నాథ, నీ శిష్యుడు అన్య గురువుల్ని స్వీకరించడానికి ఒప్పుకోకపోవడం సహజమే. అయినా నీకింత చింత ఎందుకు? చెట్టు మొదట్లో పోసిన నీరు మానుకు, కొమ్మలకు, ఆకులకు ఎక్కినట్టే ఏకనాథుడు నీకు చేసే సేవ నాకే చెందుతూ అతడు నా కరుణకు పాత్రుడవుతున్నాడు. కనుక తారక మంత్రం నీవే అతనికి ఉపదేశించు. దాంతో అతడు రామభక్తుడవుతాడు. కవిత్వం అబ్బుతుంది. ఆ కవితా శక్తిని వినియోగించి మహారాష్ట్ర భాషలో వాల్మీకి రామాయణం రచించమని అతనిని ఆజ్ఞాపించు. ఈ విధంగా లోకానికి ఉపకారం అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఏకనాథుడి చిరకాల వాంఛ ఫలించింది. జగన్నాథ పండితుడు అతనికి తారక మంత్రం ఉపదేశించి, నాయన, ఇక నీవు పైఠణపురం వెళ్ళు. వృద్ధులై ఉన్న నీ తల్లిదండ్రులను సేవించి రామాయణ మహాకావ్యాన్ని మహారాష్ట్ర భాషలో రచించు అని ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ ప్రకారం ఏకనాథుడు పైఠణపురం వెళ్లి రామాయణం రాయడం మొదలుపెట్టాడు. అలా మొదలు పెట్టగానే రామాయణ కథలో లీనమైపోయాడతడు. సీతారామలక్ష్మణుల్ని అరణ్యానికి పంపుతున్నప్పుడు అయోధ్యాపుర జనులతో పాటు అతను ఏడ్చాడు. అడవిలో సీతారాముల కోసం లక్ష్మణస్వామితో పాటు అతడు కందమూలాదులు వెతికాడు. సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ జటాయుతో పాటు అతడు రావణాసురుని అటగించాడు. ఇలా రామాయణం రాసేస్తున్న ఏకనాథుడి మీద ఉక్రోషం కొద్దీ పైఠణపుర వాసులు ఎలాగన్నా అతన్ని ఇంట్లోంచి బయటికి రప్పించి ఏడిపించాలని చూశారు. తలుపు గుద్ది చప్పుడు చేశారు. కాని దొడ్లో కూర్చొని రాసుకుంటూ ఉన్న ఏకనాథుడికి ఏమీ వినపడనే లేదు. ఇంట్లోకి రాళ్లు విసిరారు. బ్రహ్మజముడు మట్టలు తెచ్చి పడేశారు. సమాధిలో ఉన్న మహాయోగికి మళ్ళీ రచనా దీక్షలో ఉన్న ఆ మహాకవికి చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. ప్రాణం విసిగి వాళ్లు పోదామనుకుంటూ ఉండగా ప్రహరీ గోడ మీద నుంచి తాటి చెట్టు అంత ఎత్తున ఎగిరి వచ్చి ఏకనాథుడు వాళ్ల ముందు పడ్డాడు. ఏమిటిది అంటూ వాళ్ళు అదిరిపడ్డారు. అంత ఎత్తు నుంచి వచ్చి పడ్డం చేత ఏకనాథుడికి దెబ్బలు తగిలి మూర్ఛపోయాడు. ఎలాగైనా అతన్ని ఏడిపిద్దామన్న సంకల్పంతో వచ్చిన వాళ్ళంతా తమ ఉక్రోషం మర్చిపోయి ఏకనాథుడికి సపర్యలు చేశారు. అతడికి బాగా తెలివి వచ్చాక, ఏమిటి ఏకనాథ, ఇలా ఎగిరిపడ్డావెందుకు అని ప్రశ్నించారు. ఏకనాథుడు ఆశ్చర్యపోయి, ఏమిటి, నేనెగిరిపడ్డానా? హనుమంతుడు కాదా? హనుమంతుడు సముద్రం దాటి ఇప్పుడు లంకలో ప్రవేశించాడు అంటూ తన చేతిలో ఉన్న తాళపత్రాన్ని చూపించాడు. అందులో ఏముంది? హనుమంతుడు సీతను వెతకడానికని సముద్రం ఎలా లంఘించాడో ఆ ఘట్టం వర్ణింపబడింది. సరిగ్గా అదే సమయంలో తన శిష్యుణ్ణి చూసిపోదామని జగన్నాథ పండితుడు అక్కడికి వచ్చి చేరుకున్నాడు. సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు. రామాయణ కథలోని పాత్రలతో ఐక్యమైపోయి మహాకావ్యాన్ని రచిస్తున్నాడు ఈ మహాకవి. ఇతడికేమీ విఘ్నాలు కలిగించకండి. ఈ దీక్షలో ఉన్నంతకాలం ఇతనికి ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండండి. ఇతనికి నేను గురువుని అనిపించుకోవడం నా భాగ్యం అంటూ పొగిడి చెప్పాడు. అంతటితో గ్రామస్తులకు జ్ఞానోదయమైంది. ఆయన చెప్పిన ప్రకారమే చేశారు. ఈ విధంగా మహాభక్తుడైన ఏకనాథుడు రాసిన మహారాష్ట్ర రామాయణం అందరికీ ధన్యత చేకూర్చింది.